గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్లో భాగంగా ఇప్పటిదాకా 4 days పూర్తయ్యాయి. సో ఈరోజు 5th డే అనమాట. ఈరోజు మరొక 50 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ బంధకం ఏది? ఆన్సర్ వజ్రం. నెక్స్ట్, కృత్రిమ వర్షాలు కురిపించడానికి క్రింది ఏ రసాయనాన్ని వాడతారు? ఆన్సర్ సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్, బ్లూ విట్రియల్ రసాయనిక నామం కింది వాటిలో ఏది? ఆన్సర్ కాపర్ సల్ఫేట్. నెక్స్ట్, కింది వాటిలో పిచ్ బ్లెండ్ నుంచి లభించే మూలకం ఏది? ఆన్సర్ యురేనియం. నెక్స్ట్, విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు ఏది? ఆన్సర్ హీలియం. నెక్స్ట్, అగ్గిపుల్ల తల భాగంలో పొటాషియం క్లోరైడ్తో పాటుగా ఉండే రసాయనం ఏది? ఆన్సర్ యాంటిమోనీ ట్రైసల్ఫేట్. నెక్స్ట్, ఏసీ కరెంట్గా మార్చేది కింది వాటిలో ఏది? ఆన్సర్ పిఎన్ జంక్షన్ డయోడ్. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు ఈ నియమంతో తయారైంది? ఆన్సర్ అనియంత్రిత కేంద్రక సంలీన చర్య. నెక్స్ట్, హీటింగ్ ఎలిమెంట్ అనే అధిక నిరోధం కలిగిన తీగ కింది దేనిలో ఉంటుంది? ఆన్సర్ పైవన్నిట్లో ఉంటుంది. అంటే ఇమర్షన్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ విద్యుత్ ఇస్త్రీ పెట్టె. నెక్స్ట్, బ్యాటరీలు శ్రేణి సంధానం చేయబడిన వలయంలో విద్యుత్ పొటెన్షియల్ భేదం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ధ్రువసత్వానికి ఎస్ఐ ప్రమాణం ఆంపియర్ మీటర్. నెక్స్ట్, కింది వాటిలో అత్యధికంగా చొచ్చుకొని పోగలిగే విద్యుదయస్కాంత వికిరణాలు ఏవి? ఆన్సర్ గామా కిరణాలు. నెక్స్ట్, క్షితిజ సమాంతరానికి రహదారి లోతట్టు నుండి వెలువలి అంచుని కలుపుతున్న సరళ రేఖ చేసే కోణాన్ని ఏమంటారు? ఆన్సర్ గట్టు కోణం. నెక్స్ట్, ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ కింది ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాయి? ఆన్సర్ కుజ గ్రహానికి బృహస్పతికి మధ్య ఉన్నాయి. నెక్స్ట్, గురుత్వ త్వరణం యొక్క విలువ సుమారుగా 980 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట, పవర్ -2. నెక్స్ట్, కృత్రిమ రేడియోధార్మికతను ఉపయోగించి శిలాజల వయస్సును తెలుసుకునే పద్ధతిని ఏమంటారు? రేడియోధార్మిక డేటింగ్ అంటారు. కింది వాటిలో భారతీయ సంగీతంలోని స్వరాలతో పోల్చదగిన ఆవర్తన పట్టిక ప్రతిపాదన ఏది? జాన్ న్యూలాండ్స్ ప్రతిపాదన. కింది వాటిని జతపరచండి అని అన్నారు ఇక్కడ. సో ఇవి ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మనకు మనకేంటంటే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి మనకు ఈ యొక్క ఇనుము, క్రోమియం, నికెల్ అన్నమాట. సో ఇది మనకు ఆప్షన్ నెంబర్ 3 వస్తుంది. నెక్స్ట్, స్టీల్ ఉక్కు వచ్చి ఇనుము, కార్బన్. సో ఇది 1 వస్తుంది. తర్వాత నిక్రోమ్ మనకు ఇనుము, నికెల్, క్రోమియం మరియు మ్యాంగనీస్, ఇది 4 వస్తుంది. తర్వాత అల్నికో, సో ఇనుము, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ అన్నమాట. సో ఇది 2 వస్తుంది. 3142 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 69th వీటి చూద్దాం. లెగ్యుమినేని చిక్కుడు, బఠానీ వంటివి లెగ్యుమినేసి. సో చిక్కుడుకాయలు, బఠానీ వంటివి మొక్కలలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వాతావరణపు నత్రజనిని దేనిగా మార్చుతుంది? ఆన్సర్ నైట్రేట్ నత్రితాలుగా. నెక్స్ట్, బంగారం గోల్డ్ యొక్క లాటిన్ పేరేంటి? ఆరం, ఏయు. నెక్స్ట్, గ్రీన్ హౌస్ వాయువులు కింది ఏ ప్రక్రియ ద్వారా వాతావరణాన్ని వేడెక్కిస్తాయి? ఆన్సర్ ఉష్ణాన్ని బంధించడం. నెక్స్ట్, మొట్టమొదటిసారిగా కృత్రిమ రంజకం రీఏజెంట్ ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ హెన్రీ పెర్కిన్. నెక్స్ట్, యాపిల్లో కోసి ఉన్న భాగం గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మారడానికి కారణం ఏంటి? ఆన్సర్
యాపిల్లోని ఎంజైమ్ ఆక్సీకరణం చెందడం వలన. నెక్స్ట్ కింది వాటిలో తిమింగలం నుండి లభ్యమయ్యే ఫ్యాటీ ఆమ్లం ఏది? ఆన్సర్ మిరిస్టిక్ ఆమ్లం, మిరిస్టోలిక్ ఆమ్లం, నెక్స్ట్ పామిటోలిక్ ఆమ్లం. అంటే దీనికి ఆన్సర్ అన్ని కూడా పైవన్నీ. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని అన్నది ఇక్కడ. సో ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఈ యొక్క ఫెర్రిక్ అనేది ఉంటుందో, ఈ ఫెర్రిక్ అనేది మనకు ఫెర్రస్ అయితే ఉంటుందో ఇది ద్వి సంయోజక అయాన్ అన్నమాట. నెక్స్ట్ ఫెర్రిక్ అంటే మనకు త్రి సంయోజక అయాన్. నెక్స్ట్ పొటాషియం వచ్చి ఏక సంయోజక అయాన్. తర్వాత ప్లాటినం వచ్చి చతుర్ సంయోజక అయాన్. ఓకే. నెక్స్ట్ హృదయానికి గుండెకు సంబంధించిన రుగ్మతలను అధ్యయనం చేసే వైద్య శాస్త్ర విభాగం కింది వాటిలో ఏది? అంటే కార్డియాలజీ. నెక్స్ట్ కింద ఏ కణజాలం మొక్కను కఠినంగా మరియు దృఢంగా చేస్తుంది? ఆన్సర్ దృఢ కణ సంహతి. నెక్స్ట్ పండ్లు మరియు పూలలోని పసుపచ్చ మరియు ఆరెంజ్ రంగుకు ప్రధాన కారణం వర్ణ రేణువు. నెక్స్ట్ సర్పగంధి రెస్పిరిన్ సర్పెంటైనా మొక్కలో కింది ఏ భాగం నుండి రెస్పిరిన్ ఆల్కలాయిడ్ ను గ్రహిస్తారు? ఆన్సర్ వేరు. నెక్స్ట్ క్వశ్చన్ 80వ క్వశ్చన్. ముత్యపు చిప్ప శాస్త్రీయ నామం ఏది? ఆన్సర్ పింక్టాడా వల్గారిస్. నెక్స్ట్ కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసంలో కింది ఏ పైత్యరస లవణాలు ఉంటాయి? ఆన్సర్ సోడియం కోలేట్, సోడియం డి ఆక్సికోలేట్. ఆన్సర్ రెండు కూడా ఉంటాయి. సో 1 and 2. నెక్స్ట్ కింది వాటిలో కార్సినోమాకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, క్లోమ గ్రంథి క్యాన్సర్ అన్ని కూడా. సో ఆన్సర్ అన్ని అన్నమాట. నెక్స్ట్ కింది వాటిలో మేలు జాతి పశువులను ఉత్పత్తి చేసే ప్రజనన పద్ధతి ఏది? ఆన్సర్ కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, పిండం మార్పిడి విధానం అన్ని. సో అన్ని ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ మానవుని కంటిలోని బెండాలు కోన్ల నిష్పత్తి ఎంత? సో ఆన్సర్ 15:1 అన్నమాట. నెక్స్ట్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగించే క్వినైన్ మందును అందించే ఔషధ మొక్క కింది వాటిలో ఏది? అంటే సింకోనా అఫిసినాలిసిస్. నెక్స్ట్ ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొదటి గొర్రెపిల్ల పేరు ఏంటి? ఆన్సర్ గాలి. నెక్స్ట్ నిద్ర, ఆకలి, లైంగిక చర్యలను నియంత్రించు మెదడులోని భాగం ఏది? ఆన్సర్ హైపోథాలమస్. నెక్స్ట్ అనువంశికత ద్వారా సంభవించే వ్యాధి కింది వాటిలో ఏది? ఆన్సర్ హీమోఫీలియా. నెక్స్ట్ మానవ శరీరంలోని అత్యంత దృఢమైనది కింది వాటిలో ఏది? ఆన్సర్ ఎనామిల్. నెక్స్ట్ పుస్తకాకార ఊపిరితిత్తులు శ్వాసాంగాలుగా గల జీవి కింది వాటిలో ఏది? ఆన్సర్ తేలు. నెక్స్ట్ హైదరాబాద్కి చెందిన కింది ఏ బయోటెక్ కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన చిక్వి అనే చికెన్ గున్యా వ్యాక్సిన్ ను తయారు చేసి మొదటి దశ వైద్య పరీక్షలు ప్రారంభించింది? ఆన్సర్ భారత్ బయోటెక్. నెక్స్ట్ విత్తనాలు లేని ఫలాల తయారీకి ఉపయోగించే హార్మోన్ ఏది? ఆన్సర్ జిబ్బరెల్లిన్. నెక్స్ట్ పక్షవాతం వచ్చిన వారిలో పనిచేయని నాడులు ఏవి? ఆన్సర్ చాలక నాడులు. నెక్స్ట్ కింది వాటిలో కీటకాహార మొక్కను గుర్తించండి? ఆన్సర్ పైవన్నీ. అంటే ఇవి డ్రాసెరా, యూట్రిక్యుటేరియా, నెపంతిస్ అండ్ పైవన్నీ. సో మనకు అన్ని కూడా ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ బొద్దింకలో విసర్జకావయవాలు కింది వాటిలో ఏవి? అంటే మాల్ఫీజియన్ గుళికలు. నెక్స్ట్ 96 అన్నమాట. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1919. నెక్స్ట్ కింది వారిలో జాతులు అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జాన్ రే. నెక్స్ట్ ఫెర్న్ మొక్కలలో సాధారణంగా ఉండే
కాండ రూపాంతరం కింది వాటిలో ఏది? ఆన్సర్ కొమ్ము. సో జన్యు స్మృతి జెనెటిక్ కోడ్ను కనుక్కున్నది కింది వారిలో ఎవరు అంటే హరిగోవింద్ ఖురానా. నెక్స్ట్ విటమిన్ కే యొక్క రసాయన నామం ఏది? ఆన్సర్ పిల్లోక్వినైన్ ఆర్ నాప్థోక్వినైన్. థ్యాంక్ యూ. జై హింద్.